సో హలో గైస్ అందరూ ఎట్లా ఉన్నారు మళ్ళీ. సో ఈరోజు బేసికల్లీ ఏం కంటెంట్ అంటే బేసికల్లీ బిగినర్స్ ఎవరైతే ఉంటారో కదా, చాలా మంది లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు అయితే ఒక జనరల్ మిస్టేక్ అయితే ఇస్తారు జనరల్ గా. సో అదేందో ఈరోజు తెలుసుకోబోతున్నాం. డెఫినెట్లీ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మీకు ఈ వీడియో ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ ఒక లైక్ ఇది వేసేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దామా. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, జనరలీ ఎవరైతే లెగ్ వర్కౌట్ చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో బిగినర్స్, మాక్సిమం హోమ్ వర్కౌట్ అయినా లేదా జిమ్ వర్కౌట్ అయినా, సో వాళ్ళకి అంటే నార్మల్ గా ప్రీ వర్కౌట్ కోసం అని చెప్పేసి సంథింగ్ ఏదో ఒకటి హెవీ ఫుడ్ ఏమైనా లేదంటే హెవీగా ఏమైనా డ్రింక్ చేసినా కూడా వాళ్ళకి తర్వాత వర్కౌట్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళకి అంత అంటే వాళ్ళ బాడీకి అంత సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు లెగ్ వర్కౌట్ చేస్తారో 2 hours కంటే తర్వాత అంటే లెగ్ వర్కౌట్ చేసిన 2 hours లోపల ఎప్పుడైతే మీరు తింటారు కదా, మీ బాడీలో ఎప్పుడైతే ఆ ఫుడ్ పోతాయి కదా, సో కంప్లీట్ బాడీలో మీకు వామిటింగ్ వచ్చేటట్టు లేదా మీకు కళ్ళు తిరిగేటట్టు అంటే అనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే మీరు లెగ్ వర్కౌట్ చేస్తారో. ఎందుకు అలా అవుతారంటే, బేసికలీ ఎప్పుడైతే మీరు లెగ్ వర్కౌట్ చేస్తారో మీ కంప్లీట్ బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అంటే బ్లడ్, సో బ్లడ్ ఫ్లో అనేది స్టమక్ లెవెల్ అండ్ బ్రెయిన్ కి పాస్ అవ్వడం అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది అనమాట. సో ఆ టైంలో మీకు కళ్ళు తిరగడం లేదా మీ అబ్డామిన్ కి పెయిన్ అవ్వడం అలాంటివి అయితే జరుగుతుంటాయి అనమాట. సో జనరల్లీ ఇవి అంటే ఈ విషయం మాక్సిమం బిగినర్స్ కి తెలియదు. అండ్ హోమ్ వర్కౌట్ చేసే వాళ్ళకైతే అంత నాలెడ్జ్ ఉండదు కదా. సో బేసికలీ ఎప్పుడైతే మీరు లెగ్ వర్కౌట్ చేస్తారో ఏమైనా సరే, స్క్వాట్స్ అయినా లంజెస్ అయినా ఎలాంటి వర్కౌట్ అయినా మీరు ఎప్పుడైతే లెగ్ వర్కౌట్ చేస్తారో ఆ టైంలో మీరు ఎప్పుడైతే అంటే ఏమైనా హెవీ ఫుడ్ లాంటివి ఏమైనా తిన్నా కూడా ఆ టైంలో మీకు మీ స్టమక్ లో అంటే ఒక 2 hours కంటే ముందు ఒక తిన్నాకు ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ జిమ్ చేసే 2 hours లోపల ఎప్పుడైతే తింటారో ఆ టైంలో మీ బాడీలో ఉన్న ఫుడ్ అనేది కంప్లీట్ డైజెస్ట్ అవ్వదు. అండ్ డైజెస్ట్ అవ్వని ఫుడ్ అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో లెగ్ వర్కౌట్ కంప్లీట్ మీ బాడీలో ఉన్న బ్లడ్ ఫ్లో అనేది కొంచెం రెడ్యూస్ అయిపోతాయి అనమాట మీ బ్రెయిన్ కి అండ్ మీ స్టమక్ లెవెల్ కి పాస్ అవడంలో. సో ఆ టైంలో మీ కళ్ళు తిరగడం, మీ అబ్డామినల్ పెయిన్ అవడం అనేది జరుగుతుంటది. సో ఇదనమాట మెయిన్లీ ఇష్యూ, బిగినర్స్ కి తెలియని విషయం అంటే ఇది. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఎప్పుడైతే మీరు లెగ్ వర్కౌట్ చేస్తారో అంటే జిమ్ లో చెప్తారు. సో జిమ్ లో ఎవరైతే జిమ్ కి వెళ్తారో, సో ఎప్పుడైతే మీరు జిమ్ వర్కౌట్ చేసేటప్పుడు మీరు ఒక రాడ్ తీసుకొని మీరు ఎప్పుడైతే స్క్వాట్స్ కొడతారు కదా, సో ఆ స్క్వాట్స్ కొట్టే టైంలో మీ లెగ్ ని కంప్లీట్ గా మీ లెగ్ ని ఒక పర్టికులర్ మీ బాడీ అంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కి సపోర్ట్ ఇచ్చేలా మీ షోల్డర్ లెవెల్ లో ఎప్పుడైతే మీరు పెడతారో ఆ టైంలో మీ లెగ్ కి ఎలాంటి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అండ్ జనరలీ మీ లెగ్ థైస్ కి అనేది కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట బేసికలీ. ఎందుకంటే చాలా మంది ఎటు సైడ్ సపోర్ట్ గా ఎక్కువ ఉందో అటు సైడ్ మీ లెగ్ ని సపోర్ట్ గా వెనకాల లేదా ముందర పెట్టేటప్పుడు చాలా మంది ఉంటారు. సో ఆ టైంలో మీ లెగ్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటుంది. సో ఒక్కొక్కసారి మీ టెస్టిస్ కి కూడా కొంచెం ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు కరెక్ట్ గా మీ బాడీని పొజిషన్ పెట్టి చేస్తారో ఆ టైంలో మీ బాడీలో ఉన్న ఒక్కొక్క మజిల్ కి కరెక్ట్ కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది. సో మీ బాడీ బ్యాలెన్స్ అయ్యేటట్టు మీ లెగ్ ని ఎప్పుడైతే పెట్టి మీరు వర్కౌట్ చేస్తారో లెగ్ వర్కౌట్ ఆ టైంలోనే మీకు మంచి కాన్సన్ట్రేషన్ అనేది ఇస్తుంది అనమాట. సో బేసికలీ బిగినర్స్ కి ఈ విషయం తెలియదు. ఎందుకంటే సో అంటే స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అందరికి ఎక్కువ జోష్ ఉంటుంది. సో హెవీ వెయిట్ లిఫ్ట్ చేయాలని చాలా అందరికి ఉంటుంది బేసికలీ. బట్ ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో ఆ టైంలో లెగ్ వర్కౌట్ మెయిన్లీ చెప్తున్నా, లెగ్ వర్కౌట్ అంటే చాలా సెన్సిటివ్. ఎందుకంటే మీ బాడీలో ఉన్న కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మీ ఒకవేళ మీరు రాడ్ పెట్టుకొని మీ స్క్వాట్స్ కొట్టినా మీ కంప్లీట్ ప్రెషర్ అంతా మీ లెక్కే పడుతుంది. సో ఎప్పుడైతే మీరు కిందికి వెళ్ళేటప్పుడు వెళ్తారు, బట్ పైకి లేచేసరికి కంప్లీట్ గా మీ నీస్ కూడా మీకు ఒక ప్రెషర్ అనేది వస్తారు. ఒకవేళ బిగినర్స్ అయితే హెవీ వెయిట్ తీసుకుని చేస్తారు, ఒక ప్రెషర్ వచ్చి సంథింగ్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో ఫస్ట్ బిగినర్స్ లైట్ వెయిట్ తీసుకోండి, మీ బాడీకి సపోర్ట్ అయ్యేటట్టు లైట్ వెయిట్ తీసుకొని అండ్ మీ బాడీ అంటే మీ లెగ్ ని కరెక్ట్ పొజిషన్ లో పెట్టి చేస్తుంది. ఆ టైంలో మీకు కంప్లీట్ మజిల్ కి కాన్సన్ట్రేషన్ ఇస్తుంది, మీకు ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో మెయిన్లీ ఇదనమాట ఒకటి తెలుసుకోవాల్సింది. సో ఇదనమాట ఈరోజు వీడియో. సో నేను ఎక్కువ లెంతీగా తీసుకుంటలే ఈ వీడియోని. సో మీకు ఈ వీడియో మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపించినా, మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా డెఫినెట్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇక నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. సో ఇక బాయ్ అందరికి.